ఇది రెండు దారుల మధ్యలో కలిసి కట్టబడిందంట. ఏది? గాడిద. రెండు దారుల మధ్యలో ప్రయాణం చేస్తున్న వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, వారిని కూడా కావాలని కోరుకుంటున్నాడు ఆయన. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరిని విడిచిపెట్టడం నిజంగా ఈ సబ్జెక్ట్లో ఒక మాట ఏంటంటే, దేవుని ప్రేమ ఉట్టి పడుతుంది. చెప్పట్లు కూడా దేని మైపరచాలి అనండి మాట. దేవుని ప్రేమ అది అనంతమైనది, అది వివరింప సఖ్యము కానిది అండి, వివరింప సఖ్యం కానిది. అంత ప్రేమ దేవాతి దేవునికి ఉన్నది. దేవునికి స్తోత్ర. గాడిదను విడిపించాలి అంటే గాడిదకు మారుగా, గాడిదకు బదులుగా గొర్రె పిల్లను అర్పించాలి. నిర్గమాకాండం 13:13 ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు గాని ఆ గాడిద పిల్లను విడిపించని ఎడల దాని మెడను విర్రగదీయవలెను. ఎంత అద్భుతమైన మాటలండి. గాడిద మానవుడు, గొర్రె పిల్ల యేసయ్య. అనండి మాట ఒకసారి నాతో. గాడిద మానవుడు, గొర్రె పిల్ల యేసయ్య. ఇప్పుడు ఈ మానవుడైన గాడిదని విడిపించడానికి గాడిదకి బదులుగా గొర్రె పిల్ల బలి అయిపోయింది. ఆ గొర్రె పిల్లే లోక పాపమును మోసుకునే దేవుని గొర్రె పిల్ల. ఇంకో విషయం చెప్తాను వినండి. గాడిదను బ్రతికించడానికి గొర్రె పిల్ల చచ్చిపోయింది. గాడిదను బ్రతికించడానికి గొర్రె పిల్ల చచ్చిపోయింది. ఈరోజు నిన్ను, నన్ను, సర్వ మానవాళ్ళని బ్రతికించడానికి, సర్వ మానవాళ్ళు రక్షించడానికి మన స్థానమందు ఆయన నిలిచి, మన శిక్షను తానే భరించి, మన రుణం ఆయన తీర్చి, మన పాప భారాన్ని ఆయన మోసి, మన స్థానములో ఆయన నిలబడి నీకోసం, నా కోసం ప్రాణభిక్ష పెట్టిన గనుడు ప్రకటించబడుతున్న నజరేయుడైన యేసు. గాడిదకు బదులుగా గొర్రె పిల్ల అంటే అర్పించబడిందంట. ఇప్పుడు గొర్రె పిల్ల అర్పించబట్టి దీనికి విడుదల కలిగిందంట. దేనికి? దానికి వెల గొర్రెపిల్ల. గొర్రెపిల్లని వెలగా చెల్లించకపోతే, బలిగా అర్పించకపోతే ఇంకెప్పుడు అది కట్టబడుతూనే ఉంటుంది, ఎప్పుడు దాని కట్లుంటూనే ఉంటాయి, ఎప్పుడు అది బంధకాల్లోనే ఉంటుంది, ఎప్పుడు అది భయంకరమైన స్థితిలోనే దాని మెడని విరగదీసేస్తారు. మెడ విరగదీయటం దేవునికి ఇష్టం లేదే. మనం చచ్చిపోవటం దేవునికి, మనం నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. నా కుమారుడా, అమ్మా, నా కుమార్తె, మీరు బాగుండాలి, మీరు బ్రతికాలి, మీరు సజీవంగా ఉండాలి, మీరు ఆత్మ సంబంధంగా రక్షించబడాలి. మీరెవరు వద్దు. మీ స్థానంలో నేను ప్రాణం పెడతా, మీ స్థానంలో నేను చచ్చిపోతా, మీ స్థానంలో నేను చనిపోతానని యేసు ప్రభు మన కొరకు వచ్చి గాడిద లాంటి మన జీవితాలకి గొర్రె పిల్ల లాంటి యేసయ్య మన కొరకు తన్ను తానే అర్పణగా, బలిగా ఆయన అప్పగించుకున్నారు. దేవునికి స్తోత్ర. రెండిట్లో డిఫరెన్స్ చూశారు. ఇప్పుడు గాడిద మనం, గొర్రె పిల్ల యేసయ్య. అనండి. గొర్రె పిల్లను అర్పించి గాడిదని విడిపించాలి. గొర్రె పిల్ల అర్పించబడకపోతే అందరు చెప్పండి, గాడిద విడిపించబడదా? గాడిదని విడిపించడానికి గొర్రె పిల్ల బలి అయిపోయింది. దేవునికి స్తోత్ర. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న గాడిదని అంటున్నాడు, ఆ గాడిద నాకు, దాన్ని నేను కోరుకుంటున్నాను. చప్పట్లు కొట్టి ఒక్కసారి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. ఇది ఎంత అద్భుతమైన విషయమేనండి. విడిపించబడిన గాడిద యేసయ్య దగ్గరకు తేబడింది. అనండి మాట. విడిపించబడిన గాడిద యేసయ్య యొద్దకు తేబడింది. మునుపు దూరస్తులైన మనం క్రీస్తు రక్తము చేత సమీపస్తులయ్యాం. ఇంతకుముందు ఈ గాడిద దూరంగా ఉంది ప్రభువుకి, ఇప్పుడు డైరెక్టర్గా ప్రభు దగ్గరికే వచ్చేసింది గాడిద. హల్లెలూయా. విడిపించబడిన గాడిద ఎవరి దగ్గర తీసుకురాబడింది? మునుపు కూడా మనం కూడా దేవునికి మనందరం ఏమై ఉన్నాం, కానీ ఈరోజు యేసయ్య రక్తం చేత మనందరం దేవుడి దగ్గరికి వచ్చేసాం. దేవుని స్తోత్ర. రైట్, వినండి.
వచ్చింది గాడిద. గాడిద రాగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని మీద బట్టలు పరిచారంట. దేని మీద? గాడిద మీద. ఇక్కడ ఒక విషయం ఏంటయ్యా అంటే, దాని మీద ఉన్న మురికి వస్త్రాలు తీసివేయబడి దాని మీద ప్రశస్త వస్త్రాలు ధరించబడ్డాయి. చప్పట్లు కొట్టి దేని మైపరచండి. ఏ వస్త్రాలు తీసివేయబడ్డాయి? మురికి వస్త్రాలు తీసివేయబడ్డాయి, దానికి ప్రశస్త వస్త్రాలు. ఎందుకంటే ఇంతకుముందు ఇది మోసేదన్నీ కూడా పాత బట్టల మూటలే మోసేది. ఇది ఏది? దీన్ని బరువులు మోయటానికి కూడా ఉపయోగించుకునేవారు. ఇదన్నీ పాత బట్టలే మోస్తుంది, బరువులు మోసేది. ఏది? దీని మీద ఎప్పుడు కొత్త బట్ట పరవటం అనేది తన చరిత్రలో, తన జీవితంలో కొత్త బట్ట పరవటం అనేది లేదండి. యేసు దగ్గరకు తేబడగానే దాని పాత వస్త్రము తీసివేయబడి దాని మీద బట్టలు పరిచారు. బట్టలు వేయగా అనుంది బైబిల్లో. బట్టలు దానిపైన. ఇప్పుడు యేసయ్య ఎక్కుతారు దేని మీద? ఆయన ఎక్కినప్పుడు పాత బట్టలు వేస్తారా, ప్రశస్తమైన బట్టలు వేస్తారా? యేసు ప్రభు గాడిద మీద ఎక్కినప్పుడు ఏ బట్టలు వేస్తారు? క్రొత్తవి అనగా ప్రశస్తమైనవి వేస్తారు. ఇప్పుడు దాని మీద ఏ వేశారు? చిన్న కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన వస్త్రముతోనే మరలా తిరిగి వచ్చాడు. మొత్తం బట్టలన్నీ ఏమైపోయినాయి? మురికి బట్టలు అయిపోయినాయి. అరే, తప్పిపోయిన నా కుమారుడు మరలా తిరిగి, చనిపోయిన నా కుమారుడు మరలా తిరిగి బ్రతికాడ్రా. నా కుమారుడికి మీరు అద్భుతమైన రీతిలో ప్రశస్త వస్త్రాలు ధరింపజేయమన్నాడు. పాత బట్ట తీసి పడేశాడు, చిన్న కుమారుడికి ప్రశస్త వస్త్రాలు ధరింపజేశాడు. దేవుని స్తోత్ర. దేవుని దగ్గరికి ఎవరు వచ్చినా మురికి వస్త్రాలు తీసివేయబడతాయి, ఎవరు వచ్చినా వారికి ప్రశస్త వస్త్రాలు ధరించబడతాయి. గాడిద జీవితంలో ఉన్న పాత బట్టలు దేవుడు తీసేసాడండి. గాడిదకి మళ్ళీ దేవుడు ఏ బట్టలు వేసాడంటే కొత్త బట్టలు. ఎన్ని బట్టలు ఉన్నాయో తెలుసా మనకి? ఎన్ని వస్త్రాలు ఉన్నాయో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ వస్త్రం గురించి రెఫరెన్సులు రాసుకోండి చెప్పేస్తున్నాను త్వరగా. నిర్గమాకాండం 29:29 ప్రతిష్ఠిత వస్త్రం. నిర్గమాకాండము 29:29 ప్రతిష్ఠిత వస్త్రం. నిర్గమాకాండం 31:10 సేవా వస్త్రం. నిర్గమాకాండం 31:10 సేవా వస్త్రం. యెషయా గ్రంథం 61:3 ఉల్లాస వస్త్రం. యెషయా గ్రంథం 61:3 ఉల్లాస వస్త్రం. లూకా సువార్త 7:25 ప్రశస్త వస్త్రం. లూకా సువార్త 7:25 ప్రశస్త వస్త్రం. యోహాను సువార్త 20:12 తెల్లని వస్త్రం. యోహాను సువార్త 20:12 తెల్లని వస్త్రం. యెషయా గ్రంథం 61:10 రక్షణ వస్త్రం. చెప్పండి, ఏ వస్త్రం? రక్షణ వస్త్రం. ఏబు గ్రంథం 29:14 నీతి వస్త్రం. ఏబు గ్రంథం 29:14 నీతి వస్త్రం. కీర్తన గ్రంథం 30:12 సంతోష వస్త్రం. కీర్తన గ్రంథం 30:12 సంతోష వస్త్రం. ఎస్తేరు గ్రంథం 8:15 రాజవస్త్రం. చప్పటి కొట్టి దేనిమై పరుదా. ప్రతిష్ఠిత వస్త్రం, సేవా వస్త్రం, ఉల్లాస వస్త్రం, ప్రశస్త వస్త్రం, తెల్లని వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, సంతోష వస్త్రం, రాజవస్త్రం. ఇన్ని వస్త్రాలు ధరింపజేయడానికి ఇష్టపడుతున్న దేవుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. తీసేయ్ ఏ బట్టలు, పారేయ్ ఏ బట్టలు, మురికి బట్టలు పాడి, మురికి బట్టలు తీసేయ్. నా కుమారుడా, నా కుమార్తె, నేను మీకు ప్రశస్త వస్త్రాలు ధరింపజేస్తాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు విప్పబడిన దేవుని దగ్గరికి తేబడిన బట్టల పరవబడిన గాడిద మీద యేసయ్య కూర్చున్నారు. చప్పట్లు కూడా దీని మైపరచండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు రోమా ప్రభుత్వపు బానిసత్వపు కింద నలుగుతున్నారు. అనండి, ఎక్కడ? రోమా ప్రభుత్వపు బానిసత్వపు కింద నలిగిపోతున్నారు. వాళ్ళందరూ ఎలా ఎదురు చూశారంటే, దావీదు లాంటి రాజు అనగా మెస్సయ్య వచ్చి మమ్మల్ని ఈ బానిసత్వము నుండి విడిపిస్తాడని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుండో అంటే ఈ రోమా ప్రభుత్వపు బానిసత్వము నుండి మెస్సయ్య రాజు వలె వచ్చి మమ్మల్ని విడిపిస్తాడని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ రాజుల రాజు, ఆ ప్రభువుల ప్రభు రానే వస్తున్నాడు. దేని మీద? అందరు చెప్పాలా? గాడిద పిల్ల మీద వస్తున్నాడు. అయితే ఒక మాట మీకు చెప్తాను వినండి. రాజు లెక్క అయితే దేని మీద రావాలంటే గుర్రం మీద రావాలి, లేకపోతే రథం మీద రావాలి, లేకపోతే పల్లకి మీద రావాలి. అనండి మాట. వస్తే
రావాలి. రథం మీద రావాలి, పల్లకి మీద రావాలి. ఏ జంతువు కోరుకోలే దేవుడు. ఎందుకు కోరుకోలేదంటే చెప్తాను వినండి. ఒంటె ఎక్కితే అది కోపానికి గుర్తు, ఏనుగు ఎక్కితే అది అహంభావానికి గుర్తు, గుర్రం ఎక్కితే అది గర్వానికి గుర్తు, పల్లకి ఎక్కితే గొప్పతనానికి గుర్తు. గర్వం వద్దు, అహంభావం వద్దు, కోపం వద్దు, గొప్పతనం వద్దు. నేను యెరూషలేములోనికి సాత్వికుడుగా వస్తా, దీనుడుగా వస్తా. నేను సాత్వికంగా రావాలంటే, నేను దీనుడుగా రావాలంటే నేను ఎక్కవలసింది ఒంటె కాదు, ఎక్కవలసింది ఏనుగు కాదు, ఎక్కవలసింది గుర్రం కాదు, ఎక్కవలసింది పల్లకి కాదు, ఎక్కవలసింది గాడిద. ఇదిగో నీ రాజు సాత్వికుడై దీనుడై గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్ర. ఏమెక్కాడు ఇప్పుడు వేసే? బాగా డబ్బున్నోళ్ళు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు దేని మీద తీసుకొస్తారు తెలుసా? పల్లకి అనండి. అది ప్రెస్టేజీ కిందకి వెళ్తుంది, గొప్పతనం దగ్గరికి వెళ్తుంది. రాజు అయితే గుర్రం మీదో రథం మీదో రావాలి. కానీ దేవుడు గుర్రం కోరుకోలే, రథం కోరుకోలే, పల్లకి కోరుకోలే. ఆయన కోరుకున్న వాహనం ఎందుకు కోరుకున్నాడు? అది దీనత్వానికి, అది సాత్వికానికి గుర్తు. దేవుని స్తోత్ర. బైబిల్ గ్రంథం అంతట్లో యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో 3 సార్లు యేసయ్యకు ఘన స్వాగతం పలికారు. చప్పట్లు కొట్టి దేనిమై పొరుద్దా. యేసుక్రీస్తు ప్రభుల వారికి 3 సార్లు ఘన స్వాగతం పలికారు. ఒకటి, యేసయ్య జన్మ సందర్భముగా కోటాని కోట్ల దేవదూతలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మ సందర్భములో ఘన స్వాగతం. రెండవది, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు మన కొరకు అప్పగించబడబోయే ముందు యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రజలందరూ ఘన స్వాగతం పలికారు. దేవునికి స్తోత్ర. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ఓసన్నా జయము జయం, ఓసన్నా జయము జయం, ఓసన్నా జయము జయమని జయ ధ్వనులతో యెరూషలేము పట్టణమంతా కోలాహలంగా మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణమునకు ముందు. చప్పట్లు కొట్టి దేనిమైపోద్దా. ఇది కూడా యేసయ్యకి రెండవసారి చేయబడిన ఘన చెప్పాలా స్వాగతం. యేసు ప్రభు సమాధిని లేచి పునరుద్ధానుడై అనేక మందికి అగపడి ఒకేసారి ఒలీవల కొండ దగ్గర ఆరోహణమైపోతున్న సందర్భములలో, అయ్యలారా గలిలయులారా మీరెందుకు ఇక్కడ నిలుచుండి మీరు చూస్తున్నారు? దేవుని స్తోత్ర. ఈయన ఏ రీతిగా వెళుతున్నాడో మరలా అదే రీతిగా మరలా వస్తాడని ఆయన ఆరోహణ సమయంలో కూడా ఆయన ఘన స్వాగతముతోనే ఆరోహణమయ్యారు. చప్పట్లు కొట్టి దేనిమైపరచండి. జన్మకి ఘన స్వాగతం, మరణానికి ఘన స్వాగతం, పునరుద్ధానానికి ఘన స్వాగతం అనండి మాట. యేసు ప్రభు జన్మకి ఘన స్వాగతం, యేసు ప్రభు మరణానికి ఘన స్వాగతం, యేసు ప్రభు పునరుద్ధానుడే ఆరోహణం అయిపోతే గనుడు గనుడే, గనుడు గనుడే, గనుడు గనుడే, ఎన్నటెన్నటికి ఎప్పటెప్పటికి గనుడు గనుడే. పుట్టినప్పుడు గనుడే, మరణించినప్పుడు గనుడే, పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు కూడా గనుడే. బైబిల్ గ్రంథములో 3 సార్లు యేసయ్యకు ఘన స్వాగతం, జన్మ మరణం పునరుద్ధానం అనండి మాట. ఇప్పుడు చెప్పండి, దేన్ని ఎన్నుకొని వచ్చాడు యేసయ్య? ఒంటె కోపం, ఏనుగు అహంభావం, గుర్రం గర్వం, పల్లకి గొప్పతనం, గాడిద దీనత్వం. ఏది కోరుకున్నాడు? ఇంకో గొప్ప విషయం, మొట్టమొదటిగా నుండి కూడా ఆయన ఎన్నుకున్నవన్నీ స్వల్పమైనవే అనండి. స్వల్పమైన ఊరు, స్వల్పమైన కుటుంబం, స్వల్పమైన పూరి పాక. ఎవరు? అందరు చెప్పాలా. ఆయన కోరుకున్న వాహనము దోనె పడవ, అది కూడా స్వల్పమైనదే. ఇప్పుడు ఆయన ఎక్కింది కూడా పుట్టినప్పటి కాండి యేసు ప్రభు కోరుకున్నవన్నీ స్వల్పమైనవే. స్వల్పమైన ఊరు, స్వల్పమైన పూరిపాక, స్వల్పమైన కుటుంబం, స్వల్పమైన దోనె, స్వల్పమైన గాడిద, అన్నీ ఎన్నికలేనివే. ఎన్నికలేనివే గనుక ఎన్నికైన వానిగా చేసేసాడు. ఊరా ఘనత పొందేసింది. అందరు చెప్పండి, ఊరా, కుటుంబమా
ఘనత పొందేసింది. దోనె అది కూడా ఘనత పొందేసింది. గాడిద ఆయన కోరుకున్నవన్నీ అల్పమైనవే, ఆయన చేతిలోకి వస్తే అల్పమైనవన్నీ కూడా ఘనపరచబడతాయి, ఎన్నిక లేనివన్నీ కూడా ఘనపరచబడతాయి. అంత గనుడు. చప్పట్లు కొట్టి ధైర్యపరచండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గాడిద మీద ఎక్కి ఎంటర్ అయ్యారు యేసయ్య. ఎక్కడికి? యెరూషలేము పురవీధుల్లోనికి ఆయన ఎంటర్ అయ్యారు. ముందు వెనక ముందు అందరు నిలబడి దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపడునుగాక, హోసన్నా జయము జయమని కేకలు వేశారు. దేవునికి స్తోత్ర. ఒక విషయం చెప్తున్నాను వినండి. ఇప్పుడు గాడిద మీద యేసయ్య ఉన్నారు, గాడిద వెళుతూ ఉంది. గాడిద దారి పొడవున బట్టలు పరిచారంట, చెట్ల కొమ్మలు పరిచారంట. అందరూ అనండి. బట్టలు పరిచారు, చెట్ల కొమ్మలు పరిచారు. ఇప్పుడు గాడిద లోపల పరవశించిపోతుందంట. ఇది ఏది? ఏంటి? కాళ్ళకి చాలా మెత్తగా, చాలా మృదువుగా, చాలా అద్భుతంగా తగులుతుందా. ఇప్పుడు దాకా రాళ్ళు, రప్పలు, బురద, మట్టి. ఎందుకో నేను వస్తూ ఉంటే ఏంటిది? నేను వస్తూ ఉంటే ఏంటో జనులందరూ పరిచేస్తున్నారు. ఏంటిది? ఇప్పుడు అడుగు తీసి అడిగేస్తే ఎక్కడ పడుతుంది దీని కాలు? బట్టల మీద, చెట్ల కొమ్మల మీద పడగానే లోలోపల మురిసిపోతుందంట. లోపల ఎంతసేపు మురిసిపోయిందంటే ఆ పట్టణం తిరిగినంతసేపు మురిసిపోయింది. ఒకసారి పట్టణం అంతా తిరిగిన తర్వాత యేసు ప్రభు గాడిద దిగి అలా బయటకు వచ్చాడంట. గాడిద దిగి బయటకు వస్తే ఎవరు బట్టలు పరవట్లేదంట, ఎవరు చెట్లు కొమ్మలు పరవట్లేదంట. అసలు దీని ముఖం వైపు ఎవడు చూడలేదంట. ఒక్కసారి ఇది ఆగి ఆలోచించటం ప్రారంభించింది. ఏంటి? ఉదయం నుండి కోలాహలంగా ఉంది, ఉదయం నుండి నా ముందు బట్టలు పరిచారు, చెట్ల కొమ్మలు పరిచారు, కాళ్ళకి మెత్తగా మృదువుగా తగిలింది. ఇప్పుడు ఏంటి? ఎవడూ నా ముఖం పట్టించుకోవట్లా, అసలు నా ముఖం వైపు చూడలేదండి. ఒక్కసారి ఆగి ఆలోచిస్తే అప్పుడు అది ఆలోచించిన సందర్భంలో దానికి వచ్చిన మంచి ఆలోచన ఏంటో చెప్పనా? ఓహో, ఇందాక ఎవరో ఒక ఆయన నా మీద ఆయనకేశారా? ఏంటిది? నేనేమో లోపల ఉప్పొంగిపోతున్నా, నాకేసారేమోనని. నాకు బట్టలు పరిచారని, నాకు చెట్ల కొమ్మలు పరిచారు, నేను ఉప్పొంగిపోతున్నా. నాకు కాదా? మరి ఎవరికి? నా మీద కూర్చున్నవాని. అప్పుడు అర్థమైంది దానికి, యేసు లేకపోతే నా బ్రతుకుకు, యేసు లేకపోతే నా జీవితానికి, యేసు లేకపోతే నా బ్రతుకుకి, నా జీవితానికి, టోటల్ లైఫ్కే. ఈరోజు మానవుడా, ఓ సహోదర, ఓ సహోదరి, మానవుడికి విలువ యేసయ్యను బట్టి విలువ వస్తుందండి. విలువ లేని వారికి విలువనివ్వగలిగిన దేవుడు, ఘనత లేని వారికి ఘనతను ఇవ్వగలిగిన దేవుడు మన ప్రియ రక్షకుడైన యేసు. దేవునికి స్తోత్ర. గాడిదకి ఎవరిని బట్టి ఘనత వచ్చింది? యేసు ప్రభుని బట్టి ఘనత వచ్చింది. యేసు ప్రభు దిగి వెళ్ళిపోతే ఇక దానికి అసలు విలువ లేదు, ఘనత లేదు. ఈరోజు యేసు ప్రభుని నీ ఇంట్లోకి ఆహ్వానించు, నీ హృదయంలోనికి ఆహ్వానించు, నీ మనస్సులోనికి ఆహ్వానించు. ఘనత లేని చోటే దేవుడు నీకు ఘనతనిస్తాడు, విలువ లేని చోటే దేవుడు నీకు విలువనిస్తాడు. యేసు ప్రభు ఉంటేనే బ్రతుకుకి విలువ, జీవితానికి విలువ. యేసు లేని జీవితం సున్నా, యేసు లేని జీవితం శూన్యం, యేసు లేని జీవితం వ్యర్థం. బ్రతికితే యేసు కొరకే, చావైతే లాభమే. యేసును బట్టి మాత్రమే మనకి ఘనత. చప్పట్లు కొట్టి ధైర్యపరచండి. ఏం ప్రార్థన చేయాలి చెప్పనా? ప్రభువా, నిన్ను మోసే గాడిదలుగా ఉంటామని ఆయనని ప్రార్థన చేయండి అన్నాడు ఒకసారి. నిన్ను మోసే గాడిదలుగా ఉంటాం ప్రభు అని ప్రార్థన చేయండి. ఆయన్ని మోస్తే దేవుడు మనకి ఏమిస్తాడు చెప్పాలా? ఆయన్ని మోస్తే దేవుడు మనకి ఘనతనిస్తాడు, ఆయన్ని మోస్తే దేవుడు మనకి విలువనిస్తాడు. ఆయన ఉంటే మన బ్రతుకంతా, ఆయన ఉంటే మన జీవితం అంతా విలువే, ఆయన ఉంటే మన జీవితం అంతా ఘనతే. దేవునికి స్తోత్ర. అందుకే మధ్యాహ్న కాల సమయంలో గాడిద లాంటి మానవ జీవితాన్ని దేవుడు కోరుకొని మనందరితో దేవుడు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్ర. ఇక్కడ మాట చెప్తాను వినండి. జయము అనే మాటకి మూల భాషలో హోసన్నా అనండి.
జయము అనే మాటకి మూల భాషలో ఓసన్న అని ఎందుకు కేకలేశారో చెప్పనా? ప్రభువా, మేము శ్రమలో ఉన్నాం, బానిసత్వంలో ఉన్నాం, మాకు జయమిచ్చి రక్షించే దేవుడవు నీవే, జయము ఇవ్వగలిగిన దేవుడు నీవేనని యెరూషలేము పట్టణ నివాసులందరూ హోసన్నా 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 జయము జయమని దేవుణ్ణి స్తుతించారు. చప్పట్లు కొట్టి దీన్ని మహిమపరచండి. ఒకసారి మీరు కూడా చేతుల పైకెత్తి అందరి మాట చెప్పండి. చేతుల పైకెత్తి గట్టిగా గట్టిగా చెప్పాలి. హోసన్నా 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 జయము జయము, 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 హోసన్నా జయము జయము. చప్పట్లు కూడా దీని మహిమపడదా. మన శ్రమలో మనం రక్షించే, మన బానిసత్వంలో మనం రక్షించే దేవుడు. అందుకే వాళ్ళందరూ కూడా ప్రభువుని స్తుతించి మహింపరిచారు, గణపరిచారు. దేవునికి స్తోత్ర. ఆయన వస్తారు అని ఏ గ్రంథం రాశారు? జకర్యా. నెరవేర్పు జరిగిందా జరగలేదా? జరిగింది. దేవుని స్తోత్ర. అమ్మా, ఇంకొక మాట చెప్తున్నాను వినండి. మరొక 4 రోజుల్లో పరిస్థితులు మారిపోబోతున్నాయి. మరొక 4 days, 4 రోజుల్లో పరిస్థితులు మారిపోబోతున్నాయి. అది యేసు ప్రభుకు ముందుగానే తెలుసు అనండి. మరి 4 రోజుల్లో పరిస్థితులు మారిపోతాయని తెలిసిన యేసయ్య సంతోషంగా ఎలాగూ అడుగు పెట్టగలిగాడు? ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏంటో మీకు చెప్తున్నాను వినండి. మన కొరకు చనిపోవటానికి కూడా, మన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా, మన కొరకు తన్ను తాను అప్పగించుకోవడానికి కూడా ఆయన సంతోషంగానే యెరూషలేము పట్టణములోకి వచ్చాడు యేసయ్య. చప్పట్లు కొట్టి దీన్ని మహిమపరచండి. దుఃఖంతో రాలా, వేదనతో రాలా, నిట్టూర్పుతో రాలా. యెరూషలేములోకి ఎలా వచ్చాడు? ఇంకొక 4 రోజుల్లో పరిస్థితులు మారిపోతాయి. యేసు ప్రభు వారు సిలువకు ఎక్కుతారు, మన కొరకు రక్తం గారుస్తారు, మన కొరకు ప్రాణం పెడతారు. అలాగని ఆయన రహస్య స్థలాల్లో, మారుమూల ప్రాంతాల్లో దాక్కోలేదు. డైరెక్టర్గా గవర్నమెంట్, రోమా ప్రభుత్వం ఎదురకు అందరికి కనబడేటట్లుగా యెరూషలేములోనికి జయ ఉత్సాహముతో యేసయ్య దమ్ము ధైర్యముతో ఎంటర్ అయ్యారు. చప్పట్లు కూడా దీర్ఘపరచండి. ఆయన పట్టుకోవడానికి ఆయన కొరకు సన్నాహాలు చేయాల్సిన, ప్రయాసపడాల్సిన, ఒరే బాబు మీరు ఎవరినైనా పట్టుకోగలని, నేనే డైరెక్టర్గా మీ దగ్గరే ఉంటా, మీ మధ్యలోనే ఉంటా, మీ మధ్యలోనే సంచరిస్తా, మీ పట్టణానికే వచ్చా. దేవుని స్తోత్ర. ఇది యేసు ప్రభు దమ్ము ధైర్యం. చచ్చిపోవడానికి, చనిపోవడానికి మన కొరకు ఎలా వచ్చారంటే యేసయ్య సంతోషంతో. అందరూ అనండి మాట. చనిపోయినప్పుడు ఎవరైనా సంతోషంగా ఉంటారా? మరి యేసయ్య సోమ, మంగళ, బుధ, గురువారాల్లో మారిపోతాయి, మొత్తం పరిస్థితులన్నీ మారిపోతాయి. సోమ, మంగళ, బుధ, గురువారాల పరిస్థితులన్నీ. గుడ్ ఫ్రైడే శుక్రవారం రోజున తెలుసు యేసయ్యకి, తెలిసి ఎందుకు వచ్చాడు? ఆయన మన కొరకు తన్ను తానే అప్పగించుకోవడానికి, బలిగా ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను. దేవునికి స్తోత్ర. నా అంతటా నేనే పెడతాను ప్రాణం. వర్ణించలేమండి ఆయన ప్రేమ వివరించలేం. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా వర్ణాతీతం. ఇంకెందుకు వచ్చాడో చెప్పనా? యెరూషలేములోనికి దేవాలయం పాడైపోయింది. అక్కడే అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నాయి. పావురాలు అమ్మేస్తున్నారు. భయంకరంగా రోత చేసేసారు దేవాలయాన్ని. యెరూషలేము దేవాలయం భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. యేసు ప్రభు రావటమే మొత్తం గాడిద మీద తిరిగిన తర్వాత డైరెక్టర్గా ఆయన వెళ్ళింది దేవాలయంలోకి వెళ్ళి బల్లలు పడదోశాడు. ఆయన పావురాలు అమ్మేవారిని, క్రయ విక్రయాలు చేసేవారిని కోపముతో మండపడ్డాడు. నా మందిరము మీరు దొంగల గుహగా చేసేసారు. నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసేసారు. యెరూషలేములోకి ఎంటర్ అవ్వగానే ఆయన దేవాలయంలోనికి అడుగుపెట్టారు, మందిరంలోకి అడుగుపెట్టారు. నా మందిరం పరిశుద్ధమైనది, నా మందిరం పవిత్రమైనది, నా మందిరం పరిశుభ్రంగా ఉండాలి. మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. ఇక్కడే బల్లలు, ఇక్కడే పావురాలు అమ్మటం, ఇక్కడే వ్యాపారాలు చేయటం, ఇక్కడే దుర్వాసన, ఇక్కడే భయంకరమైనది అని దేవుడు అన్ని పడగొట్టేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చాడా యెరూషలేములో కంటే ఆయన మరణించక మునుపు దేవాలయం శుద్ధి చేయబడాలి. చప్పట్లు కొట్టి దేనిమై పరచాలా?
ఆయన బాధ చూసారా? ఎందుకు వచ్చాడు అనుకున్నాం యెరూషలేములోకి? మందిరం ఏమైపోయింది? నా మందిరం సమస్త జనులకు. దాన్ని మీరు ఎలా మార్చేశారు? దేవునికి స్తోత్ర. బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధింపజేసేటివని మాట మీరు ఎన్నడూ చదవలేదా? దేవునికి స్తోత్ర. యేసు ప్రభు రావటానికి కారణం ఇంకొక మాట చెప్తున్నాను వినండి. దేవాలయం అంటే ఏంటో చెప్పనా? మన దేహమే దేవుని యెరూషలేం అంటే ఎవరో కాదు, మనమే యెరూషలేం. చప్పట్లు కూడా దేని మీద పరచండి. యెరూషలేం అనే దేవాలయముగా ఉన్న మనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో. ఎవడైనా ఆలయాన్ని పాడు చేస్తే నేను వానిని. ఆలయం పరిశుభ్రపరచబడటానికి యేసయ్య ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం. అందుకే మన కుటుంబంలోనికి, మన హృదయంలోనికి, మన దేవాలయంలోనికి ఈరోజు మనం ఎవరిని ఆహ్వానించాలి? యేసు ప్రభుని ఆహ్వానిస్తే నేను చెప్తున్నాను, మన హృదయం అనే ఆలయం, మన దేహం అనే ఆలయం శుద్ధీకరించబడుతుంది, పవిత్రపరచబడుతుంది, పరిశుభ్రపరచబడుతుంది. ఎంత అద్భుతమైన విషయాలు! పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనందరితో ఆయన మాట్లాడారు. హల్లెలూయా. యేసయ్య యూదులకు రాజుగా ఉన్నాడు, ఆరాధికుడుగా ఉన్నాడు, సాత్వికుడైన రాజుగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములోనికి ఆయన వచ్చారు. అందుకే ఈరోజు దీనిని మట్టల ఆదివారం, ఫామ్ సండే అన్నారు. దేవునికి స్తోత్ర. ఆ గాడిద ఎవరో కాదు, మనమే. అందరు చెప్పండి, ఆ గాడిద ఎవరు? మనమే. ఈ గాడిద లాంటి బ్రతుకుని విలువైన బ్రతుకుగా చేశాడు యేసయ్య. ఈరోజు ఈ స్థితి ఇచ్చాడంటే దేవుని కేవలం ఆయన ఉన్నతమైన ఉచితమైన మహాకృప. ఆ కృపకు మనం ఎలా కట్టలే. ఎంత అద్భుతమైన విషయాలు ఈ మధ్యాహ్నం వినటానికి దేవుడు కృప చూపించాడు. వీటిల్లో ఏ స్థితిలో మనం ఉన్న వెంటనే దేవుని దగ్గరికి వచ్చుదుముగాక, దేవునికి లోబడుదుముగాక, దేవుణ్ణి ఆహ్వానించుదుముగాక, దేవునికి చోటుచుదుముగాక. అప్పుడు ఘనత లేని మనకి దేవుడు ఏమిస్తారు? ఘనత. అపాత్రులనే ఎన్నుకున్నాడు, అయోగ్యులనే, ఏ మంచి లేని వారినే, ఏ ఎన్నిక లేని వారినే దేవుడు ఎన్నుకున్నాడు. దేనికి పనికిరాని దాన్నే ఎన్నుకున్నాడు. మనం అంత రివర్స్లో మనం జ్ఞాపం చేసుకుంటే, పనికిరాని దాన్ని పనికొచ్చేదిగా, ఎన్నిక లేని దాన్ని ఎన్నికైనదిగా, ఘనహీనమైనది ఘనముగా. దేవుని స్తోత్ర. అపాత్రులను పాత్రులుగా, అయోగ్యులను యోగ్యులుగా. అంటే అంతా ఆయన అంత అద్భుతమైన దేవుడు అండి. ఆయన లోకంలో ఉన్నా, పాపములు ఉన్నా, కట్ల చేత ఉన్నా, బంధకాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, గాడిద లాంటి జీవితంగా ఉన్నా, ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నీ కట్లు విప్పడానికి నా యేసు ఇష్టపడుతున్నారు. గాడిద జీవితాన్ని మరలా గొర్రెగా మార్చేస్తాడు యేసయ్య. చప్పట్లు కూడా దేని మైపరచండి. ఇప్పుడు మీకు ఒక మాట తెలుసా? ఇప్పుడు మనం గాడిదలం కాదు, గొర్రెలం అనండి మాట. ఎందుకు మనం గొర్రెలం తెలుసా? గాడిదని విడిపించడానికి గొర్రెపిల్ల మన కొరకు బలైపోయింది. గొర్రెపిల్ల మన కొరకు ప్రతిష్ఠించబడింది. అందుకే ఎక్కడా కూడా యేసు ప్రభుని ఎరిగిన తర్వాత, నమ్ముకున్న తర్వాత, విశ్వసించిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఎవరూ కూడా మనల్ని గాడిదంటానికి వీల్లేదు. ఏమంటారు మనల్ని? గొర్రె కనుక దావీదు అన్నాడు, యెహోవా అనండి, నేను ఆయన గొర్రెను. చేతుల పైకెత్తి ఒకసారి చెప్పండి, నేను ఆయన గొర్రెను. అంటే ఎక్కడి నుండి ఎక్కడికి పెరిగింది మన స్థితి? గాడిద నుండి. గాడిద యొక్క లక్షణాలు ఏం బాగోలేదు కదా, దానికి అన్ని అవలక్షణాలే. ఏ మంచి లక్షణం దానికి? గొర్రెకి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఈ గొర్రెగా మార్చేది మన ప్రభు అయిన యేసు. కానీ ఎప్పుడు కూడా మన పాత స్థితిని మన పాత జీవితాన్ని మనం ఈరోజు ఎన్నుకున్న దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. ఘనత ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోకూడదు. విలువిచ్చిన దేవుణ్ణి మర్చిపోకూడదు. ఇంత స్థాయిలోనికి, ఇంత స్థితిలోనికి తెచ్చిన దేవుణ్ణి ఏనాడు కూడా మనం. అందుకే ఆ దేవాతి దేవుణ్ణి జ్ఞాపం చేసుకొని మరింత ముందుకు వెళ్ళటానికే ఈ గాడిద లాంటి బ్రతుకుని శ్రేష్టమైన బ్రతుకులుగా మార్చి ఘనపరిచి ఆయన మహిమోన్నతమైన కృపలో భద్రపరిచిన దేవదేవునికి 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లిస్తూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇక నుండైనా ప్రభువా నిన్ను మోస్తానయ్యా, నాలో మీరు మీలో నేను అనండి. నాలో మీరు మీలో ఉంటాం ప్రభువా. అటు కృప మాకు దయచేయండి. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మినికిల్లో దీవించునుగాక.
తలలో ఉంచండి, చిన్న ప్రార్థన. అలాంటి గాడిద పిల్లను కోరుకున్న దేవుడు ఈ మధ్యాహ్నం మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడు. అది బంధించబడినప్పుడు బాధతో కుమిలిపోయింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. ఆ బంధకాలలో ఉన్న గాడిదని దేవుడు అంటున్నాడు, అది ప్రభువుకి కావలసి ఉన్నది, నీవు నాకు కావాలి అని చెప్తున్న దేవుడు. ఒకప్పుడు నా జీవితం గాడిద వంటి జీవితం, గాడిద వంటి బ్రతుకు, అపవిత్రమైన జీవితం, అరణ్యానికి అలవాటు పడిన జీవితం. ప్రభువా, ఈరోజు ఈ స్థితి, ఈ ఘనత, ఈ కీర్తి, ఈ ప్రఖ్యాతి ప్రేమించి మాకిచ్చావు. నీ ప్రేమకు, నీ కృపకు మేమేమిచ్చినా మరొక 4 రోజుల్లో పరిస్థితులు మారిపోతాయని తెలుసు కూడా యెరూషలేములో సంతోషంతో మీరు అడుగుపెట్టారు. సాత్వికుడుగా, దీనుడుగా యెరూషలేములోనికి మీరు వచ్చారు. ప్రభువా, గాడిద లాంటి మా జీవితాల్ని గొర్రెగా మార్చడానికి గొర్రె పిల్లైన మీరే మా కొరకు బలి అర్పణగా అర్పించబడ్డారు. నాయన, మీరు చేసిన త్యాగాన్ని బట్టి, నీ కృపను బట్టి మేమేమిచ్చిన రుణం తీర్చలే. ఈ మాటలు ఎంతమంది విని బంధకాల్లో కట్లు చేత ఉన్నారు. ఇకనైనా నా ప్రభు చెంతకు నేను వస్తా, ప్రభువునికి నాకు కావాలి, ప్రభువు నేను ఆహ్వానిస్తున్నానని ఎంతమంది హృదయంలో చేర్చుకుంటారో ప్రభువా, వారందరి జీవితాల్లో బలమైన కార్యాన్ని. జక్కయ్యకు ఒకప్పుడు విలువ లేదు. జక్కయ్య ఇంట్లోనికి యేసయ్య వచ్చిన తర్వాత జక్కయ్య కుటుంబానికి విలువ వచ్చేసింది. ఒకప్పుడు సమరయ స్త్రీకి విలువ లేదు. యేసు ప్రభు మాటలు వినగానే సమరయ స్త్రీ జీవితం మారిపోయింది. ఆమె జీవితానికి విలువ వచ్చేసింది. వ్యభిచారమందు పట్టమని స్త్రీని, అమ్మా నిన్ను ఎవరూ శిక్షించలేదా, నేను కూడా నిన్ను శిక్షించగా నువ్వు తిరిగి పాపము. వెంటనే ఆమె జీవితానికి విలువ లేని వారికి విలువనిచ్చేవాడు దేవుడు. యేసయ్య ఉన్నంత వరకే విలువ, యేసయ్య ఉన్నంత వరకే ఘనత, యేసయ్య ఉన్నంత వరకే మన బ్రతుకుకి అర్థం, పరమార్థం ఉంది. యేసు లేకపోతే మన జీవితానికి విలువ లేదు, ఘనత లేదు. యేసును మోసే గాడిదల వలె ఉండాలి. ఈ మాటలు ప్రతి ఒక్కరి అంతరంగాల హృదయాలు నీరు కట్టి ప్రభువా, ఫలభరితమైన కార్యాలు దుష్టుడైన అపవాది ఎత్తుకుపోకుండా సహాయం చేసి మీరే కృప చూపమని, బంధకాల్లో ఉన్న వారందరికీ విడుదల దయచేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు, పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము యేసుకృప ప్రార్థనా మందిరం, పెద్దవీధి 6వ వార్డ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521301. అవర్ వెబ్సైట్ www.hsfministries.in. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9704396503, మరి ఒక నంబర్ 9908520080. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ.